అధికారమిచ్చిన రాష్ట్ర ప్రజలపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధిస్తోంది. అన్ని వర్గాల వారిని కాల్చుకు తింటోంది. కనీసం దివ్యాంగుల పట్ల కూడా కనికరం చూపించడం లేదు. పెన్షన్ల విషయంలో ఇప్పటికే వృద్ధుల ఉసురు పోసుకుంది. తాజాగా దివ్యాంగుల పింఛన్లు కూడా లక్షల సంఖ్యలో రద్దు చేయగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు పెల్లుబుకుతున్నాయి. దివ్యాంగుల పెన్షన్లు నిలిపివేసిన కూటమి ప్రభుత్వం రోడ్డున పడేసిందని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ దివ్యాంగుల విభాగం గుంటూరు జిల్లా అధ్యక్షుడు అగస్టిన్. పెన్షన్లు పెంచినట్టు గొప్పలు చెప్పుకుని జిల్లా వ్యాప్తంగా 2000 మందికి పైగా దివ్యాంగులకు పెన్షన్ నిలిపివేసిందన్నారు. గతంలో పూర్తి వైకల్యం ఉందని సర్టిఫికెట్లు ఇచ్చిన డాక్టర్లు ఇప్పుడు 40% కంటే తక్కువగా ఉందని ఇవ్వడం వెనుక ఆంతర్యమేంటని ప్రశ్నించారు. నిలిపివేసిన పెన్షన్లను వెంటనే పునరుద్ధరించాలని గ్రీవెన్స్ డేలో వినతిపత్రం సమర్పించారు దివ్యాంగులు. పెంచినట్టే పెంచి ఆ పెన్షన్లను మరలి కుదిస్తూ ఈ ఒక్క గుంటూరు జిల్లాలోనే 2534 పెన్షన్లను తీసివేసిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. డాక్టర్లకు తెలియదా ఈ వికలాంగులు వీళ్ళ వయసు పెరిగే కొద్దీ పర్సంటేజ్ పెరుగుతుందనే ఒక అవగాహన వాళ్ళకు ఉండాలి కదా. మరి వాళ్ళు ఎందుకని ఈరోజు పర్సంటేజ్ తగ్గించిచ్చారు? వాళ్ళు పూర్తి స్థాయిగా మమ్మల్ని చెక్ చేశారా వికలాంగులని? లేదు తూకం ప్రకారం ఏమైనా ఇచ్చారా? తూకం అంటే లంచాలు ఏమైనా తీసుకొని పర్సంటేజ్ వేసారా? డబ్బులు ఏమైనా వాళ్ళకి పర్సంటేజ్ తగ్గించిచ్చారా? దీని మీద ప్రభుత్వం ఒకసారి పూర్తి స్థాయిగా దర్యాప్తు చేయండి.